Hi all, welcome back to Manuto Happy and Richy. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. హలో, మార్నింగ్ మార్నింగ్. ఇప్పుడే లేచామన్నమాట. ఇప్పుడే లేచి నేను జస్ట్ నార్మల్గా పైన ఫ్రెష్ అయిపోయి మరి లెగంగానే కూడా మనం కనిపిస్తే బాగోదు కదా, బాబ్జీ గారికి ఇంటర్వ్యూ వచ్చినాయి. సో అందుకని పైన ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా బ్రష్ చేసుకోలేదు. ఏమనుకోకండి, మీకు ఎలాగో స్మెల్ తెలియదు కాబట్టి. సో ఇంట్రో చెప్పేసిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి నా బ్రషింగ్ పార్ట్స్ అవన్నీ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇవాళ చూశారు కదా, లైక్ ఆల్రెడీ థంబ్నెయిల్ మీరు చూసేస్తున్నారు కాబట్టి ముందుగానే సో మీకు తెలిసిపోతుంది మన వ్లాగ్ టాపిక్స్ ఏంటి, అన్నీ ఏంటి అనేది కూడా. కానీ ఈ వ్లాగ్లో నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఎస్ ఇది కుకింగ్ వ్లాగ్ అండ్ ఎస్ నేను స్నాక్స్ చేస్తున్నాను. ఇక మీదట ఈ వ్లాగ్తో మొదలుపెట్టి నేను ఒక సిరీస్ లాగా చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. లైక్ లంచ్ బాక్స్ రెసిపీస్ అవ్వండి, ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ అవ్వనివ్వండి, తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, ఏదైతే ఈజీగా మనం ఇంట్లో తొందరగా యూనిక్ గా చేసుకుని తినేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ఈ సిరీస్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఇక మీదట మన మనుతో హ్యాపీ అండ్ రిచీ ఛానల్లో ఈ సిరీస్ కూడా రాబోతున్నాయి అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. సో పిల్లలు ఉన్న వాళ్ళకి లైక్ లంచ్ బాక్స్ రెసిపీస్, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా వాళ్ళకి ఈవినింగ్ క్విక్ స్నాక్స్ ఎలా పెట్టచ్చు, విడిగా మనం పెట్టినప్పుడు తినంది వేటిలో ఆల్టర్నేటివ్ గా మిక్స్ చేసి పెట్టచ్చు, అన్ని కూడా నేను ఈ సిరీస్ ద్వారా చెప్తాను. సూపర్, ఎక్స్ట్రార్డినరీ, అదిరిపోయిందిగా. ఎవరైనా కూడా ఇంట్లో ఉన్నప్పుడు తొందరగా చేసుకుని క్విక్ రెసిపీస్ ఎవరైతే ఈజీగా చేసుకుని టేస్టీగా హెల్దీగా తినాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా కొన్ని చేయబోతున్నాను అనమాట. ఎంత విశాల హృదయం, ఈ మాట గురజాడవారు వింటే. సో ఈ సిరీస్ ని కూడా మీరు ఫాలో అయ్యి నన్ను బ్లెస్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో అలా ఇవాళ మన డేని స్టార్ట్ చేసేద్దాము. అండ్ డే స్టార్ట్ చేసే ముందు మీకు ఇంకొక న్యూస్ చెప్పాలి అని అనుకుంటున్నాను. లైక్ చాలా మంది ఏంటి అంటే నాకు కమెంట్ సెక్షన్ లో తెలుపుతున్నారు, లైక్ మాన్సా అక్క ఇట్లా మా చేతి వంటని చేసి మీకు తినిపించాలని ఉంది, మా ఇంటికి రావచ్చు కదా అక్క ఒక్కసారి అని చెప్పేసి. సో నాకు రావాలనే ఉంది అండ్ డెఫినెట్లీ నేను విజిట్ చేస్తాను. సో కుదిరినప్పుడల్లా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి అన్ని పంచుకుని లైక్ నా ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాతో నేను షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇక మీదట మన రాబోయే వ్లాగ్స్ లో. నువ్వు అనుకుంటే అవుద్దిసావే. సో ఈ లోపు అందరిళ్ళకి నేను ఒకేసారి వెళ్ళి వాళ్ళని సాటిస్ఫై చేయలేను కాబట్టి సో చాలా మంది కూడా వాళ్ళ స్పెషల్ డిష్ వాళ్ళ చేతి మీదుగా వండి నాకు పెట్టాలి అని అనుకుంటున్నారు కాబట్టి సో మనం ఒక ప్లాన్ చేద్దాము. ఏంటి అంటే మీ స్పెషల్ డిష్ ఏంటి, మీ స్పెషల్ ఐటమ్ ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మన మెయిల్ ఐడికి చేస్తే గనక లైక్ మన మెయిల్ ఐడికి మీరు ఫార్వర్డ్ చేయండి. మీ స్పెషల్ డిష్ని నా చేతుల మీదుగా నేను కుక్ చేసి నాతో పాటు అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మీ స్పెషల్ డిష్ ఏంటి అనేది నేను తెలియపరుస్తాను అండ్ ఆల్సో నేను కూడా టేస్ట్ చేస్తాను. సో అట్లా మీ స్పెషల్ డిష్ని మీరు నాకు పెట్టినట్టే కదా. ఇట్లా మన వ్లాగ్స్లో కుక్ చేసి మీ నేమ్ చెప్పి మీరు నా కోసం పంపించారు అని చెప్పి నేను కుక్ చేసి ప్రాసెస్ అలాగే మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీకి తెలుపుతూ నేను కూడా తెలుసుకుని నేను కూడా తిని ఆస్వాదిస్తాను. సో అలా ఈ కుకింగ్ సిరీస్ని స్టార్ట్ చేసేద్దాము. సో చలో పదండి, నేనైతే అలా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. మరి ఫ్రెష్ అవ్వకుండా మనం స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి అలా ఫ్రెష్ అయ్యి కొంచెం సేపట్లో మీకు మళ్ళీ కనిపించేస్తాను. చాలా మీ అందరికీ కూడా నేను ఒక పవర్ బ్రష్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎస్, పవర్ బ్రష్ ఎందుకు అన్నాను అంటే దీని పవర్ అలా ఉంటుందన్నమాట. అండ్ ఈ బ్రష్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఏదైతే బ్రష్ చేసుకుంటున్నానో ఈ బ్రష్ వచ్చేసి అగారో వాళ్ళది కాస్మిక్ ప్లస్ సానిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనమాట. ఈ కాస్మిక్ ప్లస్ సానిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ని మనం అడల్ట్స్ వాడచ్చు అనమాట. అండ్ కిడ్స్ కి కూడా ఇందులో డిఫరెంట్ గా ఉంది. దీన్ని నేను పవర్ టూత్ బ్రష్ అని ఎందుకన్నానో కొంచెం సేపట్లో మీకే అర్థమవుతుంది. దీన్ని నేను ఎంచుకుని నేను యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యూజువల్ గా కొంచెం మనం నార్మల్ బ్రషెస్ వాటితో చేసుకున్న ప్రతిసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా సో డెంటిస్ట్ ఏం చేస్తారు, మన పళ్ళని క్లీన్ చేసి మళ్ళీ దానికి కొంచెం బిల్ వేసి లైక్ క్లీనింగ్ కోసం వెళ్తాం మనం. ఎవరైతే క్లీనింగ్ కోసం టీత్ క్లీనింగ్ కోసం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈజీగా ఇంట్లోనే ఈ అగారో వాళ్ళది కాస్మిక్ ప్లస్ సానిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట.
ఈ బాక్స్ అయితే మనకి ఇలా వస్తుంది మనం పర్చేస్ చేసినప్పుడు. సో ఈ బాక్స్లో ఏంటి అంటే లైక్ ఓపెన్ చేశాక మీరు చూస్తున్నారు కదా ఒక బ్రష్ కేస్ అనేది వస్తుంది అనమాట. లైక్ యూజువల్లీ మనకి ఇలాంటి కేసెస్ మనకి స్పెక్స్కి కానీ గాగిల్స్కి కానీ ఇస్తారు కదా. సో ఇప్పుడు దీనికి కూడా ఇట్లా అగారో వాళ్ళది స్పెషల్ బాక్స్ కేస్ ఇచ్చారు. అండ్ దాంతో పాటు మనకి విడిగా కూడా 4 టూత్ బ్రష్ హెడ్స్ ఇస్తారు. సో టోటల్గా ఒక కాస్మిక్ ప్లస్ సానిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ సెట్లో మనకి 5 బ్రష్ హెడ్స్ వస్తాయన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంటర్డెంటల్ హెడ్ అనమాట. ఈ బ్రష్ హెడ్స్ ఏంటి అంటే యూజువల్గా మనం బ్రష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లైక్ పళ్ళు ఈ చూసారు కదా మీరు ఈ డబ్ల్యూ షేప్ హెడ్ ఏదైతే ఉందో మొత్తం టీత్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేస్తుంది అనమాట. అండ్ ఈ ఇంటర్డెంటల్ హెడ్ చూసినట్టయితే యూజువల్ గా మనం ఎప్పుడైనా ఏమైనా తిన్నా గానీ లైక్ మన పళ్ళలో ఇరుక్కుంటూ ఉంటుంది. సో అప్పుడు ఈ ఇంటర్డెంటల్ హెడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో దాన్ని యూజ్ చేసుకుని మనం పళ్ళ మధ్యలో ఏదైతే పార్టికల్స్ ఇరుక్కున్నాయని అనుకుంటామో దాన్ని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ కాస్మిక్ ప్లస్ సానిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ కూడా రీఛార్జబుల్ అండి. మనకు ఒక రీఛార్జబుల్ కేబుల్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో దీన్ని మనం 4 hours ఛార్జ్ చేస్తే మనకి 25 days వరకు కూడా ఇది వర్క్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైక్ నేను బ్రష్ ఆన్ చేయటం అయితే జరిగింది అనమాట. సో వైబ్రేషన్ దాని అంతటా అదే వర్క్ చేస్తుంది చూస్తున్నారు కదా. సో ఈజీగా అదే హెల్ప్ చేస్తుంది అనమాట మనకి క్లీన్ చేయడానికి. దీంట్లో సానిక్ టెక్నాలజీ ఉందన్నమాట. సో ఏంటి అంటే ఎఫెక్టివ్ బ్రష్ కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది 40,000 strokes per minute వర్క్ చేస్తుంది. అండ్ అంతేకాదు దీని ఫీచర్స్ ఏంటో తెలుసా, దీంట్లో స్మార్ట్ టైమర్ కూడా ఉంటుంది అనమాట. లైక్ ఎవ్రీ 30 seconds కి కూడా ఇది మనకి రిమైండ్ చేస్తూ ఉంటుంది. లైక్ 30 seconds అవ్వగానే మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో దట్ మనం పొజిషన్ చేంజ్ చేయాలి. అండ్ ఇది 2 minutes తర్వాత ఆటో షట్ ఆఫ్ కూడా అవుతుంది అనమాట. లైక్ డెంటిస్ట్ యూజువల్ గా మనకి అట్లీస్ట్ 2 minutes అన్న వీ హ్యావ్ టు బ్రష్ అని చెప్తారు కదా. సో 2 minutes తర్వాత ఇది ఆటో షట్ ఆఫ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఈ కాస్మిక్ ప్లస్ సానిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లో మెయిన్ గా 5 modes ప్రకారం మనం యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మోడ్ వచ్చేసి వైట్నింగ్ మోడ్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి క్లీనింగ్ మోడ్ అండ్ సెన్సిటివ్ మోడ్ కూడా ఉంది ఇందులో. అండ్ ఆల్సో పాలిష్ మోడ్ ఉంది. సో ఇదేంటి అంటే మన టీత్ బ్రైట్నింగ్ కి తోడ్పడుతుంది. అండ్ తర్వాత మసాజ్ మోడ్. సో యూజువల్లీ కొంతమందికి పళ్ళు చాలా సాఫ్ట్గా అలా ఉంటాయి కదా. సో మసాజ్ టైంలో కూడా ఇది మసాజ్ చేసుకుంటానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ బ్రష్ డివైస్ అంతా కూడా వాటర్ ప్రూఫ్ అండి. సో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఈ కాస్మిక్ ప్లస్ ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ అయితే నా హెల్దీ టీత్ కోసం చాలా హెల్ప్ చేసింది. సో అలాగే మీరు కూడా మీ టీత్ని హెల్దీగా ఆర్గానిక్గా వైట్గా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు అని అనుకుంటే కనుక మన డిస్క్రిప్షన్లో ఈ లింక్ని మెన్షన్ చేస్తున్నాను. మీరు దాన్ని క్లిక్ చేసుకుని ఈ ప్రోడక్ట్ని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్గా మళ్ళీ మన కిచెన్లోకి ఎంట్రీ ఇచ్చేసాము అండ్ నేను ఫ్రెష్ కూడా అయిపోయాను కాబట్టి సో ఇవాళ నేను చేయబోయే ఐటమ్ వచ్చేసి వెజిటబుల్ చికెన్ నగ్గెట్స్ అనమాట. మీరు అనుకోవచ్చు వెజిటబుల్ చికెన్ నగ్గెట్స్ ఏంటబ్బా, అండ్ వెజిటేరియన్స్ కి ఆ పేరు కొంచెం ఇబ్బంది కూడా కలగొచ్చు. బికాస్ నేను ఆ పేరు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మా హ్యాపీ బాబు రీసెంట్ గా కొంచెం చికెన్ ఎక్కువ అలవాటు చేసేసుకుని డైలీ బేసిస్ లో నాకు చికెన్ కావాలి, చికెన్ నగ్గెట్స్ కావాలి, చికెన్ పప్పా కావాలి అని అడగటం జరుగుతుంది అనమాట. యూజువల్లీ పిల్లలకి మనం చికెన్ పెట్టడం మంచిదే, కానీ డైలీ బేసిస్ లో చికెన్ పెట్టడం అనేది కూడా మంచి విషయం కాదు. అలాంటి ఒక ప్రాసెస్ లో ఇవాళ నేను హ్యాపీ బాబు కోసం ఈ వెజిటబుల్ చికెన్ నగ్గెట్స్ ని ఒక రోజు చేసి ఇవ్వటం జరిగింది. లైక్ వెజిటబుల్ చికెన్ నగ్గెట్స్ అనగానే నేను వెజిటబుల్ యూజ్ చేసింది ఏంటంటే లైక్ సోయా చంక్స్. మన అందరికీ తెలిసిందే కదా, సోయా చంక్స్ అనేవి మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. సో యూజువల్ గా సోయా అంటే విడిగా మా బాబు తినడనమాట. సో అందుకని చెప్పి నేనేం చేస్తున్నానంటే ఇట్లా చేసేసి చికెన్ నగ్గెట్స్ ఇవే అంటే మాత్రం లాస్ట్ టైం చాలా ఇష్టంగా అసలు లొట్లేసుకుంటూ తిన్నాడు. ఫుడ్ స్టైల్స్ లో కూడా సోయా యాడ్ చేయడం అనేది చాలా మంచిది. అండ్ సోయా కూడా పెట్టచ్చు, కానీ మళ్ళీ సోయా కూడా డైలీ బేసిస్ మీద ఎక్కువ ఇంటేక్ ఇవ్వకూడదు పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా. సో ఏదైనా కూడా లిమిటెడ్ గానే అనమాట. సో ఇవాళ అలా నేను సోయా చంక్స్ తో వెజిటబుల్ చికెన్ నగ్గెట్స్ చేస్తున్నాను. సో మా హ్యాపీ బాబుకి తెలియదు కదా సీక్రెట్. సో మా హ్యాపీ బాబు దృష్టిలో అవి చికెన్ నగ్గెట్సే అనమాట. ఇది ఎక్కడ దారుణమయ్యా బాబు. సో చలో రండి ఇవాళ ప్రాసెస్ ఏంటి, ఎలా చేద్దాము, అండ్ ఎంత ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకుని హెల్దీగా సోయా చంక్స్ తినచ్చు. ఇలా చేసి పెడితే ఏంటంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఇంట్లో. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోయా చంక్స్, ప్లెయిన్ కార్న్ఫ్లేక్స్, చిల్లీ, కొరియాండర్ లీవ్స్, మైదా పిండి, కార్న్ఫ్లోర్ పిండి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, అలాగే గరం మసాలా, క్యూమిన్ పౌడర్, పొటాటో. సోయా చంక్స్ ఏవైతే మనం 20 minutes నానబెట్టుకున్నాము వాటర్ లో, ఇప్పుడు అవన్నీ కూడా డ్రైన్ చేయాలన్నమాట. సో డ్రైన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మనకి సోయా చంక్స్ టెక్స్చర్ అనేది. సో ఇప్పుడు వీటిని కూడా ఇందులో కూడా వాటర్ కొంచెం స్టోరేజ్ ఉంటుంది కాబట్టి వాటర్ని పీల్చుకుంటాయి కాబట్టి సో వీటిని కూడా ఇట్లా స్క్వీజ్ చేసి సో వాటర్ కంటెంట్ అనేది లేకుండా ఇంకో బౌల్లో వేసుకోవాలి.
ఇవి మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ అనమాట. వీటిని ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుని సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా కూడా మనం చేసుకోవాలన్నమాట. సో మీరు చూసినట్టయితే కొంచెం కొంచెంగా నేను ఈ మిక్సీ జార్లో వేసుకోవటం జరిగింది. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము, చేయండి. చూసారు కదా. సో సోయా చంక్స్ని కూడా మనం ఈ టెక్స్చర్ వచ్చేలాగా కూడా మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం ఏమైతే పౌడర్స్ వేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా వేసి చూపించేస్తాను. లైక్ ఫస్ట్ వచ్చేసి సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు, కారం. నేనైతే అన్నీ కొంచెం కొంచెమే వేస్తున్నాను. ఒకవేళ కారం ఇష్టం అనుకుంటే కనుక మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇంట్లో హ్యాపీ రిచి ఉన్నారు కాబట్టి నేను కొంచెం కొంచెం వేస్తున్నా. సో క్యూమిన్ పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు గరం మసాలా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చిల్లీ కూడా నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను బికాస్ హ్యాపీ రిచి కూడా తినాలి కదా. అండ్ చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్. సో ఇప్పుడు ఈ మిక్చర్ అన్నిటిని కూడా మిక్స్ చేసేద్దాము. 2 పొటాటో కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ మిక్చర్లో మనం ఇందాక ఏదైతే పొటాటో బాయిల్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇప్పుడు మ్యాష్ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు దీన్ని కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. సో ఈ పొటాటో మ్యాష్ చేసిన పొటాటో అంతా కూడా ఈ మిక్చర్కి పట్టేలాగా ఈక్వల్గా కలుపుకోవాలి. ఈ మిక్చర్ అంతా కూడా కలిసేలాగా కూడా మనం నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇది చాలా ఇష్టంగా తినచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. లిమిటెడ్ బేసెస్, లిమిటెడ్ ఇంటేక్లో తీసుకుంటే కనుక. సో మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ మిక్చర్కి నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను కొంచెం. అండ్ ఈ కార్న్ఫ్లోర్ అంతా కూడా ఈ మిక్చర్కి మిక్స్ అయ్యేలాగా కూడా మనం స్లోగా కలుపుకుంటూ ఉండాలి. సో ఎస్, చూసారు కదా. సో మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఏదైతే మనం మిక్చర్ కలిపామో దాని నుంచి నేను ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇలా బాల్స్ లాగా కొంచెం కొంచెం తీసుకుని వాటిని ఇలా నగెట్స్ షేప్లో చేసుకుంటున్నాను అనమాట. సో ఏ షేప్ అయినా చేసుకోవచ్చు యూజువల్గా. సో మా హ్యాపీ బాబ్ మాత్రం చికెన్ నగెట్ స్పెసిఫిక్లీ ఇట్లాగే ఉండాలి అని వాడు ఫిక్స్ అయ్యాడు. సో అందుకని చెప్పి నేను అవే షేప్ చేస్తున్నాను. సో చిన్న చిన్నగానే చేసుకోవాలి బికాజ్ ఇవి మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యి మొత్తం లోపలంతా కూడా కుక్ అవ్వాలి కాబట్టి. సో చిన్న చిన్నగానే చేసుకున్నాను అనమాట. అలా ఇప్పుడు మన వెజిటబుల్ చికెన్ నగెట్స్ ఏదైతే అనుకున్నామో ఆ మిక్చర్ వరకు ప్రిపేర్ అయిపోయింది అండ్ షేప్స్ కూడా చేసి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూపించేస్తాను, వచ్చేయండి. మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం మరి డీప్ ఫ్రై చేయాలి అంటే దానికి తగ్గట్టు కూడా మనం ప్రిపేర్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్, మైదా, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ ఇవన్నీ వేసి ఒక మిక్చర్ని రెడీ చేద్దాం, వచ్చేయండి. సో నేను ఇప్పుడు 1/2 కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, అలాగే 1/2 కప్ మైదా, కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ తగినంత సాల్ట్ అండ్ ఈ మిక్చర్ మిక్స్ అవటానికి కొంచెం వాటర్. సో ఇప్పుడు ఈ మిక్చర్ కలిసే వరకు కూడా లమ్స్ ఫామ్ అవ్వకుండా స్లోగా కలుపుకుంటూ ఉండాలి. సో లమ్స్ ఫామ్ అవ్వకుండా మిక్చర్ అయితే మిక్స్ చేసేసుకున్నాము. సో కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కూడా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ మిక్చర్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఈ కార్న్ఫ్లేక్స్ పెట్టుకున్నామో, నేనైతే నార్మల్ ప్లెయిన్ కార్న్ఫ్లేక్స్ తీసుకోవటం జరిగింది. సో ఈ కార్న్ఫ్లేక్స్ని ఇక్కడ పెట్టి వీటిని మొత్తం పొడి అయ్యేలాగా కూడా మనం చేసుకోవాలన్నమాట. చూసారు కదా. సో ఇట్లా చాలా పొడి పొడిలాగా చేసేసుకుని రెడీ పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో మనకి కావాల్సిన మెయిన్ 3 ప్రోడక్ట్స్, ఫైనల్ ప్రోడక్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి సోయా నగెట్స్ అనమాట. అండ్ ఇది మనకి ఏదైతే మిక్చర్ అనుకున్నామో కార్న్ఫ్లోర్ మైదాతో చేసింది అది. అండ్ ఇవి వచ్చేసి కార్న్ఫ్లేక్స్ క్రమ్స్ అనమాట. సో ఈ 3 కూడా రెడీ ఉన్నాయి కాబట్టి
ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుని ఫస్ట్ ఆయిల్ డీప్ ఫ్రై హాట్ అయ్యే వరకు కూడా ఉంచుకోవాలి. చేసిన వెజిటబుల్ చికెన్ నగెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో చూసారు కదా, సో ఆల్మోస్ట్ అలాంటి లుక్ లోనే వచ్చి టేస్ట్ కూడా ఎగ్జాక్ట్ గా అలాగే అనిపించేలాగా కూడా ఉంటుంది అనమాట. సో మీ అందరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ ఐటమ్ అనమాట. లైక్ ఆయిల్ యూజ్ చేసాము, యూజువల్లీ అప్పుడప్పుడు కొంచెం ఫ్రై ఐటమ్స్ తినడంలో కూడా తప్పులేదు. సో అట్లా నేను నా పిల్లలకి ఇంట్లోనే డైలీ చికెన్ పెట్టకుండా సో ఇట్లా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. లైక్ సోయా కూడా వెళ్ళాలి బాడీలోకి, సో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా మంచిగా ఎదుగుదల అవుతుంది కాబట్టి సో నేను ఇలా చేసేసాను. సో మీ అందరికీ కూడా నా ఈ వంట నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మన కామెంట్ సెక్షన్ లో ఎలా ఉంది ఏంటి అని చెప్పండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అనేది కూడా మన కామెంట్ సెక్షన్ లో తెలిపేయండి. అండ్ ఇంతకు ముందు నేను చెప్పినట్టు అందరిళ్ళకి నేను చెప్పినట్టు విజిట్ చేసి అవన్నీ తినడం అంతా కూడా కష్టం కాబట్టి సో ఎవరైతే మీ చేతి వంట నాకు టేస్ట్ చేయించాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా మీ స్పెషల్ వంట ఏదైతే ప్రాసెస్ ఉందో, లైక్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి, ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అంతా కూడా నా మెయిల్ ఐడి నేను ప్రొవైడ్ చేస్తున్నాను మన డిస్క్రిప్షన్ లో. సో మీరు ఆ మెయిల్ ఐడికి మీ వంట, మీ స్పెషల్ డిష్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు వివరంగా రాసి పంపించండి. ఇంట్లో నా చేతుల మీదుగా మీ స్పెషల్ డిష్ ని నేను ప్రిపేర్ చేసి నేను టేస్ట్ చేసి అలాగే మీ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ మీరు పెట్టినట్టే మీ ద్వారా నేను తిన్నట్టు కూడా ఫీల్ అవుతాను అనమాట. సో ఇక నుంచి మన మనుతో హ్యాపీ అండ్ రిచీలో కుకింగ్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. లైక్ కుకింగ్ అంటే కంప్లీట్ మెయిన్ బేస్ కుకింగ్ లాగా కాకుండా ఇట్లా అందరికి యూజ్ అయ్యేలాగా, లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ లంచ్ బాక్స్ రెసిపీస్ లైక్ పిల్లలకి, అండ్ అలాగే ఈవినింగ్ ఈజీగా చేసుకునే ఏవైతే రెసిపీస్ ఉన్నాయో ఇట్లా హెల్దీ ఆల్టర్నేటివ్స్ లాగా కూడా చేయబోతున్నాను అనమాట. అండ్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన మనుతో హ్యాపీ అండ్ రిచీ ఛానల్ ఫాలో అవ్వండి. పెట్టింగ్ జూ కి సంబంధించి నేను ఇవాళ హ్యాపీని రిచీని తీసుకువెళ్ళిపోతున్నాను అనమాట. సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. డైనో వస్తే ఏం చేస్తావు? ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను.